రీసెంట్‌గా చైనా మరో కొత్త వైరస్‌ని ప్రపంచంలోకి వదలబోతోందా? పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. చైనాలో హెచ్ఎంపీవీ అనే ఒక కొత్త వైరస్ చాలా వేగంగా విజృంభిస్తోంది. కానీ చైనా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అప్డేట్స్ గానీ, ప్రకటనలు గానీ విడుదల చేయలేదు. కానీ చైనాలోని వ్యక్తులు సోషల్ మీడియాలో హాస్పిటల్స్‌లో మాస్కులు ధరించిన వ్యక్తుల ఫోటోలు, ఈ వైరస్ బారిన పడిన కొంతమంది వీడియోస్‌ని తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ వైరస్‌ని 2001లోనే గుర్తించారు. ఇప్పుడు వాటి తాలూకు సింప్టమ్స్ ఉన్న కేసులు చైనాలో చాలా తొందరగా పెరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ వైరస్ సోకే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ చైనాలోని సీడీఎస్ అంటే చైనీస్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం 2024 డిసెంబర్ ముగిసే నాటికి దగ్గు, జలుబు లాంటి సింప్టమ్స్ ఉన్న వారిని చెక్ చేయగా చైనా పాపులేషన్‌లో 6.2% హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా గుర్తించారు. కానీ డిసెంబర్ 16 నుంచి 22 తారీఖు లోపే ఇందులో 5.4% మంది ప్రజలు హెచ్ఎంపీవీ కారణంగా హాస్పిటల్‌లో చేరినట్లు ప్రకటించింది. ఈ న్యూస్ కేవలం చైనా కంట్రీ లోపల మాత్రమే ఈ వివరాలు ఉన్నాయి. బయట దేశాలకి ఇవి చాలా వరకు తక్కువగా తెలుసు. అయితే చైనా దీనిపై ఎలాంటి ప్రకటనలు గానీ, ఇతర దేశాలకు కానీ చెప్పలేదు. ఈ హెచ్ఎంపీవీ కేసులు చైనా వ్యాప్తంగా ఎంత ఉన్నాయో తెలీదు కానీ, పీడియాట్రిక్ భాగంలో చూస్తే కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ హెచ్ఎంపీవీ సింప్టమ్స్ దగ్గు, జ్వరం, జలుబు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, ఇంకా ఎక్కువ సందర్భాల్లో అయితే బ్రాంకైటిస్ అలాగే న్యూమోనియా ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సింప్టమ్స్ దాదాపు కోవిడ్-19కి దగ్గరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వైరస్‌కి అయితే టీకాలు, మెడిసిన్‌లు ఎక్కడా లేవు కాబట్టి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే వ్యక్తిగత శుభ్రత విషయంలో, ఊపిరి పీల్చుకోవడం విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. నిజానికి ఈ వైరస్ ఈ సమయంలోనే ఎక్కువ కావడానికి ముఖ్య కారణం ప్రెజెంట్ కోల్డ్ సీజన్ నడుస్తోంది కాబట్టి ఈ వైరస్‌లో ఉన్న సింప్టమ్స్ మొత్తం ఈ సీజన్‌లో ఎక్కువ మందికి అటాక్ అవుతాయని చెప్తున్నారు. డాక్టర్స్ ఇంకా ఏం చెప్తున్నారంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చేతులను బాగా తరచూ కడగడం, ఎక్కువ జనాలు లేని ప్రదేశాల్లో మాత్రమే తిరగడం, లేదంటే మాస్క్ ధరించి తిరగడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందిగా ఉన్న వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి చేయాలని, లేదంటే ఒకరి వల్ల ఇంకొకరికి తొందరగా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, బయట దేశాలకు ఈ విషయం తెలియకుండా దాచిపెడుతూనే చైనాలోని కొన్ని చోట్ల లాక్‌డౌన్ విధించినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ ఈ వైరస్ జపాన్‌లో కూడా సోకిందని చెప్తున్నారు. మన ఇండియా విషయానికొస్తే ఈ వైరస్‌కు సంబంధించిన పాజిటివ్ కేసులైతే ప్రస్తుతానికి లేవు. కానీ ప్రస్తుతం కోల్డ్ సీజన్ నడుస్తోంది కాబట్టి దీనికి తోడు క్లైమేట్స్ ఎవరూ ఊహించని విధంగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. వీటి వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలైతే ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఫ్లూ సీజన్స్‌లో ఇటువంటి కేసులు సాధారణమని ఇండియన్ డాక్టర్స్ చెప్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ ద్వారా ఈ విషయం ఇంకొకరికి తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.